హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకుంటున్నటువంటి సందర్భంలో చాలా అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. వాళ్ళ సందేహాలకు ఈరోజు మనం ఈ వీడియోలో సమాధానాలుగా కాస్త ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా వస్తున్నటువంటి డౌటు కేవలం రేషన్ కార్డుదారులకు మాత్రమే, రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే దరఖాస్తు ఫారంలు ఇస్తారా, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకు కూడా దరఖాస్తు ఫారంలు ఇస్తారా అనేటువంటి మొదటి డౌటు. రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు కూడా దరఖాస్తు ఫారాలు ఇస్తారు, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకు కూడా దరఖాస్తు ఫారాలు ఇస్తారు. ఎవరైతే ఏ పథకానికి అర్హులని చెప్పేసి భావిస్తారో వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు కూడా కొత్త రేషన్ కార్డుకు అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా సపరేట్గా ఒక దరఖాస్తు ఫారాన్ని నింపివ్వచ్చు, లేదా రాతపూర్వకంగా కూడా రేషన్ కార్డు కొరకు దరఖాస్తు రాసివ్వచ్చు. రెండోది వచ్చేసి ఇంటి యజమానిగా ఎవరిని భావిస్తామనేది. ప్రధానంగా రేషన్ కార్డులు అన్నీ కూడా మహిళల పేరు మీదనే ఉంటాయి కాబట్టి ఇంటి యజమానిగా మహిళను మాత్రమే భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా మహిళ పేరు మెన్షన్ చేయండి. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ 5 గ్యారంటీల లోపల ముఖ్యంగా ఎక్కువ పథకాలు మహిళలకు సంబంధించినటువంటి పథకాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఇంటి యజమానిగా మహిళ పేరును మాత్రమే నమోదు చేయండి. రెండో విషయం వచ్చేసి, ఒకవేళ ఇంట్లో మహిళలు లేనటువంటి వాళ్ళు ఉంటే కనుక మగవాళ్ళ పేరే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా రాసుకోవచ్చు. మరో క్వశ్చన్ వచ్చేసి, ఒకే రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు సపరేట్ ఫ్యామిలీ అయిపోతారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏందనేది. కాబట్టి ఒకే రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళు పెళ్ళి అయినటువంటి వాళ్ళ కుటుంబానికి సపరేట్ దరఖాస్తు ఫామ్ తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఆ దరఖాస్తు ఫారంలో నింపి వాళ్ళు సపరేట్ ఫామ్ నింపించాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. మరొకటి వచ్చేసి, రేషన్ కార్డు కొరకు ఆల్రెడీ ఆన్లైన్లో వాట్సాప్ గ్రూప్లలో ఒక రేషన్ కార్డు దరఖాస్తు ఫామ్ అని చెప్పేసి ఒక ఫామ్ అయితే సర్క్యులేట్ అవుతూ ఉంది. ఆ ఫామ్ నింపించినా పర్వాలేదు కొత్త రేషన్ కార్డు కొరకు. ఒకవేళ ఆ ఫామ్ అందుబాటులో లేకపోతే రాతపూర్వకంగా పలానా సంవత్సరంలో నా పెళ్ళయింది, నాకు ఇంతమంది భార్య పిల్లలు ఇంతమంది ఉన్నారని చెప్పేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ నెంబర్ వేయచ్చు. ఆధార్ కార్డు లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ నెంబర్ వేయండి. ఆధార్ కార్డు ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లనే సబ్మిట్ చేయండి. కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు కొత్తగా పెళ్ళైన తర్వాత పిల్లలు భార్య భర్తల డీటెయిల్స్ అన్నీ కూడా ఆ రాతపూర్వకంగా రాసినటువంటి ఫామ్తో పాటు అటాచ్ చేసి అక్కడ ఉండేటువంటి అధికారులకు ఇవ్వచ్చు. మరో డౌట్ వచ్చేసి, హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఊర్లలో నుండి మైగ్రేట్ అయిపోతారో వేరే వేరే నగరాలకు, వాళ్ళంతా కూడా ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనేది. వాళ్ళు ఊర్లలోకి వాళ్ళకి వెసులుబాటు ఉన్నప్పుడు పోయి ఆ ప్రజాపాలన కార్యక్రమంలో 6వ తారీఖు వరకు వెసులుబాటు అయితే ఈ లోపు ఎప్పుడైనా పోయి అక్కడ అధికారులు ఉంటారు కాబట్టి వాళ్ళ గ్రామ పంచాయతీలలోనే దరఖాస్తు చేసుకోవచ్చు. 6వ తారీఖు తర్వాత వీలైతే కనుక పోయి ఎంఆర్ఓ ఆఫీసులలో మీ దరఖాస్తు ఫారాలను సబ్మిట్ చేయాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. మరో డౌట్ వచ్చేసి, కొంతమందికి ఆధార్ కార్డులు ఒక దగ్గర, ఆధార్ కార్డు అడ్రస్ ఒక దగ్గర, రేషన్ కార్డులో మరొక దగ్గర ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి క్వశ్చన్ మార్కు. కాబట్టి అట్లా ఆధార్ కార్డు ఒక దగ్గర, రేషన్ కార్డు ఒక దగ్గర ఉండేటువంటి వాళ్ళు మీరు ఎక్కడైతే స్థిరంగా నివాసం ఉండాలని చెప్పేసి అనుకుంటారో అక్కడే దరఖాస్తు చేసుకోండి. రేషన్ కార్డు ఉండే దగ్గరనే మీరు స్థిరంగా ఉండాలనుకుంటారంటే అక్కడే దరఖాస్తు చేసుకోండి. లేకపోతే ఆధార్ కార్డు ఉన్న దగ్గరనే మీరు స్థిరంగా ఉండాలనుకుంటే అక్కడే దరఖాస్తు చేసుకోండి. ప్రధానంగా మాత్రం ఆధార్ కార్డు అడ్రస్ ఉన్నటువంటి ఏరియాకే అధికారులు ప్రియారిటీ ఇస్తారు కాబట్టి ఆధార్ కార్డు ఉండేటువంటి ఏరియాలనే దరఖాస్తు చేసుకోవడానికి ప్రియారిటీ ఇవ్వండి. మరొకటి వచ్చేసి, కులం సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ అవసరమా అవసరం లేదా అనేటువంటిది మరొక డౌట్. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల కరెంటు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తా అని అంటూ ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు కోసము ఇల్లు లేనటువంటి వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తా అంటా ఉన్నది. ఎస్సీ ఎస్టీలకు అయితే 1 లక్ష రూపాయలు అదనంగా ఇస్తా అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నది. కానీ ఎస్సీ ఎస్టీలను గుర్తించడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం పడుతుంది. కానీ లబ్ధిదారులుగా ఎంపికైన తర్వాత మాత్రమే ఈ కులం సర్టిఫికెట్ అవసరం పడుతుంది. కాబట్టి ఇప్పుడు దరఖాస్తు ఫారంతో పాటుగా క్యాస్ట్ సర్టిఫికెట్ను జత చేయాల్సినటువంటి ఒక అవసరం అయితే ఇప్పటికీ లేదు. గ్యాస్ కనెక్షన్ కొన్ని కుటుంబాలలో మగవాళ్ళ పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు కాస్త గందరగోళానికి గురవుతా ఉన్నారు. గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉన్నా కానీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. దరఖాస్తు ఫారంలో గ్యాస్ కనెక్షన్ నెంబరు, గ్యాస్ సప్లై చేస్తున్నటువంటి ఒక కంపెనీ డీటెయిల్స్ రాస్తే సరిపోతుంది. ఆడవాళ్ళ పేరు మీద ఉన్నా మగవాళ్ళ పేరు మీద ఉన్నా కూడా ఎటువంటి అనుమానాలు అయితే అవసరం లేదు. మరో డౌట్ వచ్చేసి, ఈకేవైసీ చేయించాలని చెప్పేసి గ్యాస్ ఏజెన్సీల చుట్టూ గ్రామాలలో నగరాలలో కూడా ప్రధానంగా జనాలు ఎగబడతా ఉన్నారు.
ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం అందిస్తా అని చెప్తున్నటువంటి 500 రూపాయల గ్యాస్ కొరకు మాత్రం ఈ కేవైసీ చేయించాలని చెప్పేసి ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు అయితే జారీ కాలేదు. కేవలం ఉజ్వల యోజన పథకం, సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ఉజ్వల యోజన పథకం కింద ఎవరైతే గ్యాస్ పొందున్నారో వాళ్ళ ద్వారా మాత్రమే ఈ కేవైసీ చేయించండి అని చెప్పేసి గ్యాస్ ఏజెన్సీలకు సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలను జారీ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తా అన్నటువంటి 500 రూపాయల గ్యాస్ కనెక్షన్ కోసం మాత్రం ఈ కేవైసీ చేయించాల్సినటువంటి ఒక అవసరం లేదు. ఉజ్వల యోజన పథకం ద్వారా పొందినటువంటి వాళ్ళు మాత్రమే చేయించుకోవచ్చు. అది ఆన్లైన్లో కూడా చేయించుకోవచ్చు. గ్యాస్ ఏజెన్సీల దగ్గరికే పోవాల్సినటువంటి ఒక అవసరం లేదు. ఆన్లైన్లో కూడా ఇంట్లో ఉండి ఫోన్లలో కూడా ఈ కేవైసీ చేయించుకునేటువంటి ఒక సదుపాయం అయితే ఉన్నది. మరొక డౌట్ వచ్చేసి, రైతు భరోసా కింద ప్రభుత్వం కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి అంటా ఉన్నది. రైతులుగా ఒక 2 ఎకరాల పొలం ఉన్నటువంటి వ్యక్తి తను వ్యవసాయం అక్కడ చేయకుండా హైదరాబాద్కు మైగ్రేట్ అయినప్పుడు ఆ 2 ఎకరాల పొలాన్ని ఊర్లో ఉండేటువంటి వేరే రైతుకు కౌలుకు చేయమని చెప్పేసి ఇచ్చొస్తాడు. ఇక్కడ ఈ రైతు హైదరాబాద్కు వలస వచ్చినటువంటి రైతు దరఖాస్తు చేసుకునేటప్పుడు కౌలు రైతు దగ్గర ఈయన టిక్ చేసుకుంటాడు. ఈయన టిక్ చేసుకొని ఈయన సర్వే నెంబర్లు, ఈయన పట్టా పాస్బుక్ నెంబర్ ఇతను రాసుకుంటాడు. గ్రామంలో కౌలు చేస్తున్నటువంటి రైతు రాసుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆ సర్వే నెంబర్లు, ఇతని సర్వే నెంబర్లు అతనికి తెలియదు. ఈ భూమి పట్టా పాస్బుక్ నెంబర్ కౌలు రైతుకు తెలియదు కాబట్టి అతను చేసుకునేటువంటి ఒక అవకాశం లేదు. ఒకవేళ ఎవరైతే అసలు రైతు ఉన్నాడో భూమి ఓనరు, ఆ రైతు నేను చెయ్యట్లేను కదా, ఈ భూమిని కౌలు రైతులకు ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తా అంటుంది కదా, నేను చెయ్యనప్పుడు దానికి అట్లా 15,000 రూపాయలు కౌలు రైతుకు చెందాల్సిన 15,000 రూపాయలను నేను తీసుకోవడం సరైంది కాదు అని చెప్పేసి పెద్ద మనసుతో ఆ కౌలు రైతుకు తన భూమి డీటెయిల్స్ ఇస్తే ఆ కౌలు రైతుకు 15,000 రూపాయలు వచ్చేటువంటి ఒక అవకాశం ఉన్నది. మరొక విషయం వచ్చేసి, చేయుత పథకం కింద ఎవరైతే పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు, వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలను పొందాలనుకుంటున్నారో వాళ్ళు కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ చేయుత పథకం కింద దరఖాస్తు చేసుకోండి. ఆల్రెడీ పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు, వృద్ధాప్య పెన్షన్ అయినా, వితంతుల పెన్షన్ అయినా, ఒంటరి మహిళల పెన్షన్ అయినా, గీత కార్మికుల పెన్షన్ అయినా, బీడీ కార్మికుల పెన్షన్ అయినా, ఏ పెన్షన్ అయినా సరే ఆల్రెడీ పెన్షన్ పొందుతున్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు చేయుత పథకం కింద మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆటోమేటిక్గా మీ పెన్షన్ 4,000 రూపాయలకు 6,000 రూపాయలకు పెరిగి వస్తాయి కాబట్టి దాని కింద దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి ఒక అవసరం లేదు. మరొక విషయం ఏంటంటే, గతంలో రైతు బంధు పొందుతున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు రైతు భరోసా కింద 15,000 రూపాయలను పొందడానికి దరఖాస్తు చేయాల్సినటువంటి ఒక అవసరం లేదు. రైతు బంధు పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు రైతు భరోసాగా పేరుతోటి 15,000 రూపాయలు రావడానికి ఆస్కారం ఉన్నది. కాకపోతే ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వము రైతు బంధుగా ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు రైతు భరోసాగా పేరు మార్చి రైతు భరోసా కింద ఎన్ని ఎకరాల వరకు లిమిట్ విధిస్తారనేటువంటిది అయితే ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు అయితే జారీ కాలేదు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ పథకాల కింద దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయనేటువంటి భ్రమలలో మాత్రం ఉండకండి. ఇప్పుడు పథకాల కొరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షించి పరిశీలన చేసిన తర్వాతనే లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాతనే మన దగ్గర నుంచి ఇంకా కావాల్సినటువంటి డాక్యుమెంట్లు వాళ్ళు సేకరిస్తారు. ఉదాహరణకు మహిళలకు 2,500 రూపాయలు ప్రభుత్వం ప్రతి నెల ఇస్తాను అంటున్నది. ఈ ప్రతి నెల 2,500 రూపాయలు ఇవ్వాలంటే బ్యాంక్ అకౌంట్ ప్రభుత్వం అడగట్లేదు కానీ అనేటువంటి ఒక డౌట్ ఉన్నది. ఆ 2,500 కింద మీరు ఆ 2,500 డబ్బులను పొందడానికి అర్హులని ప్రభుత్వం భావించినప్పుడే ఆ లబ్ధిదారుల లిస్టులో మీ పేరు వచ్చినప్పుడు మాత్రమే మీ బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు కోసం ఎస్సీ ఎస్టీలు ఎన్నికైనప్పుడు ఎస్సీ ఎస్టీలలో ఉండేటువంటి ఇల్లు లేని నిరుపేదలు లబ్ధిదారులుగా ఎంపికైనప్పుడు మాత్రమే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతుంది ఎస్సీ ఎస్టీల 1,00,000 రూపాయలు అదనంగా ఇవ్వడానికి. కాబట్టి ఇతర డాక్యుమెంట్లు ఏ ఉన్నా కూడా లబ్ధిదారులుగా ఎంపికైన తర్వాతనే ప్రభుత్వం సేకరిస్తుంది. కాబట్టి ఇప్పుడు అనవసరంగా మీ దగ్గర ఉన్నటువంటి అన్ని పత్రాలను కూడా దరఖాస్తు ఫారానికి జత చేయాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో దరఖాస్తుదారుని ఫోటో, కుటుంబంలో ఆ దరఖాస్తు ఫారంలో మనం రాసినటువంటి కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి రేషన్ కార్డు, ఆధార్ కార్డులు, అందరికీ ఉమ్మడిగా ఉండేటువంటి రేషన్ కార్డు మాత్రమే జత చేయండి. ఈ డౌట్లన్నీ కూడా మీకు క్లియర్ అని అనుకుంటే
మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోలో మీ ప్రశ్నలకు, మీ సందేహాలకు మా సమాధానాలు అందించడానికి ఎల్లప్పుడూ మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.